నమస్కారం. విద్యాశాఖ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చేసింది. అది కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ ఇలాంటి అర్హతలున్నవాళ్లకు ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్. అసలిందులో ఉన్న స్పెషల్ ఏంటి, జీతం ఎంత వస్తుంది, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఉద్యోగాల్లో హైలైట్ ఏంతో తెలుసా? స్టార్టింగ్ శాలరీనే నెలకి 45,000 రూపాయలకు పైగా. అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా. భలే ఉంది కదా? అవును, ఇవి పక్కా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకొచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ అవకాశముంది. ఇక పోస్టుల విషయానికి వస్తే చాలా రకాలున్నాయి. జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, స్టెనోగ్రఫర్, సూపరింటెండెంట్ ఇలా రకరకాల నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. అంటే చాలామందికి ఇక్కడ ఏదో ఒక జాబ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సరే, మరి ఈ ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పట్టికలో చూడండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. ఏజ్ 27 ఏళ్లలోపు ఉండాలి. ఇక టెక్నీషియన్ పోస్టులకు అయితే సంబంధిత ట్రేడ్లో డిప్లొమా గానీ, ఐటీఐ గానీ చేసి ఉండాలి. సూపరింటెండెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీళ్లకి ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. ఇక ఏజ్ లిమిట్ విషయంలో రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఓకే, క్వాలిఫికేషన్స్ చూసాం కదా. ఇప్పుడు అందరూ ఎదురుచూసేది శాలరీ ఎంత, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. శాలరీస్ అయితే చాలా బాగున్నాయండి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అంటే లెవెల్ 3 జాబ్కి స్టార్టింగ్లోని దాదాపుగా 45,000కి పైగా శాలరీ వస్తుంది. ఇక సీనియర్ పోస్టులు అంటే లెవెల్ 4కి వెళ్తే 50,000 వరకు వస్తుంది. అదే టెక్నికల్ అసిస్టెంట్ లాంటి లెవెల్ 6 పోస్టులకైతే నెలకి 60,000 రూపాయల పైనే జీతం తీసుకోవచ్చు. డేట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ ఆగస్ట్ 28న మొదలవుతాయి, సెప్టెంబర్ 27 లాస్ట్ డేట్. సో సమయం మించిపోకముందే ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, అంతా బావుంది. మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఈ రెండూ చాలా కీలకమైన విషయాలు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక రిటన్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వాళ్లకి పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఉదాహరణకి జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ పెడతారన్నమాట. ఈ 2 స్టేజెస్ దాటితే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదైపోతే జాబ్ వచ్చినట్టే. అయితే ఈ ఉద్యోగాలకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండే అవకాశముంది. ఎందుకు? దానికొక పెద్ద కారణముంది. ఏంటది? ఆ కారణమే అప్లికేషన్ ఫీజు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజేకంగా 1,500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులకైతే 1,000 రూపాయలు. అవును, ఫీజు కాస్త ఎక్కువే అనిపిస్తుంది కదా. ఇంత ఫీజు పెట్టడం వల్ల లాభమేంటి అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. దీని వెనక ఒక స్ట్రాటజిక్ బెనిఫిట్ దాగి ఉంది. చూడండి, ఫీజు ఇలా ఎక్కువగా ఉండటం వల్ల టైంపాస్కి అప్లై చేసేవాళ్లు, అంత సీరియస్గా లేనివాళ్లు చాలామంది అప్లై చెయ్యరు. కేవలం ఈ జాబ్ నాకు కావాలి, నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను అని గట్టిగా అనుకునేవాళ్లు మాత్రమే అప్లై చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? కాంపిటీషన్ ఫిల్టర్ అయిపోయి చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే ఈ ఎక్కువ ఫీజుని ఒక నెగటివ్ పాయింట్లా కాకుండా ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్గా చూడాలి. ఇది సీరియస్ అభ్యర్థులకు సక్సెస్ ఛాన్సెస్ను పెంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ ఫీజ్ అంటే తక్కువ పోటీ. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సరిగ్గా ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టార్టింగ్ శాలరీనే 45,000కి పైగా. క్వాలిఫికేషన్స్ ఇంటర్, డిప్లొమా, డిగ్రీ. అన్నింటికంటే ముఖ్యంగా అధిక ఫీజు కారణంగా పోటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, ఇలాంటి తక్కువ పోటీ ఉండే ఒక అవకాశం ఒకరి కెరీర్కు ఎంతవరకు సరైనది? ఈ ఫీజును ఒక ఇన్వెస్ట్మెంట్లా భావించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉండాలి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం. నమస్తే.